అసలు వీసా ప్రాసెస్ ఎంత టైం పడుతుంది సార్? అసలు ఎలాంటి వీసా ఇస్తారు? ఇప్పుడు వర్క్ వీసానా లేకపోతే విజిట్ వీసా? ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అంటే వర్క్ వీసా, విజిట్ వీసా అంటే టూరిజంకి వెళ్ళే వీసా. టూరిజం వీసా ఇవ్వాల్సినప్పుడు ఎక్స్టర్నల్ మినిస్టర్ లైసెన్స్ అవసరం ఉండదు. అది జస్ట్ మనం వాళ్ళు పేమెంట్ చేస్తారు, ఒక ప్యాకేజ్ మాట్లాడతాము, ఆ ప్యాకేజ్లో ఇన్ని రోజులు నైట్ ఉంటుంది, ఇన్ని రోజులు డే ఉంటుంది, ఇందులో మనం ఈ వర్క్ చేసుకోగలుగుతామని చెప్పి క్యాండిడేట్స్ వెళ్తారు. వాళ్ళు ఆ ప్యాకేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంతో సంబంధం ఉండదు. వేరేస్ వర్క్ వీసా, ఎంప్లాయ్మెంట్ వీసా అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది మినిమం 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. వెస్ట్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ అయితే 3 years వరకు ఉంటుంది. సో టోటల్ ప్రాసెస్ డిఫరెంట్ అన్నట్టు. కొంతమంది వర్క్ వీసా ఇక్కడ ఇండియాలో వచ్చిన తర్వాత మాత్రమే కంపెనీస్ స్లాట్ తీసుకుంటాయి, కంపెనీస్ వాళ్ళని కన్సిడర్ చేస్తారు. ఈ ప్రాసెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టోటల్ క్యాండిడేట్, వర్కర్ ఇద్దరు, ఎవరైతే ఎంప్లాయర్ వర్కర్ ఇద్దరు ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత వాళ్ళ టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వర్క్ వీసాస్ అనేటివి వస్తాయి. దీనికి ఒక పద్ధతి, ప్రొసీజర్ ఉంటుంది. ఇది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అయితే మనకు మాక్సిమం 45 days 60 days లోపల వచ్చేస్తుంది. సో అదే వేరేజ్ ఆఫ్రికన్ కంట్రీస్ అయితే 50 to 60 days పడుతుంది. ఇంకొకటి అదే యూరోపియన్ కంట్రీస్ అయితే 6 months నుంచి 1 year కూడా పట్టచ్చు. అంటే వాళ్ళ కంట్రీ యొక్క ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ చేసే వర్క్ని బట్టి ఆ తొందర రావడమా, స్లోగా రావడమా, ఒక సిస్టమాటిక్ జోన్లో రావడమా అనేది ఆ కంట్రీస్ యొక్క ఇమిగ్రేషన్స్ డిసైడ్ చేస్తుంటాయి. ఇప్పుడు మనకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వీసా 60 days 65 daysలో వస్తాయండి. ఎందుకు అంటే ఇండియన్ కంట్రీ నుంచి వెళ్ళే ఎంప్లాయర్స్ కానీ, వెళ్ళే లేబర్స్ కానీ, వెళ్ళే టెక్నీషియన్స్ కానీ ఆపోజిట్ కంట్రీ వాళ్ళు ఈజీగా కన్సిడర్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బంగ్లాదేశీ, పాకిస్తానీ, డిఫరెంట్ ఫిలిపినో కంట్రీస్, ఇండియన్ కంట్రీస్ పాపులేషన్ ఎక్కువగా వేరే వేరే కంట్రీకి మైగ్రేట్ కావడం వల్ల కొంచెం ఈ ప్రాసెస్లో స్లో అనేది స్టార్ట్ అయింది. దట్టు అన్ని కంట్రీలు మీరు వచ్చిన వాళ్ళందరినీ మేము కన్సిడర్ చేస్తామని అయితే ఉండదు. సో కొన్ని కంట్రీలకి వాటి యొక్క పరిధి దాటకుండా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, నిజంగానే ఆ కంపెనీకి అవసరం ఉందా, ఆ కంపెనీ అన్ని రకాల ట్యాక్సెస్ పే చేస్తుందా, సో గవర్నమెంట్ ఆఫ్ ఆ కంట్రీ యూరోపియన్ కంట్రీస్లో ఎలా సిస్టమేటిక్గా ఉంటుంది, వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ అంతా కంపెనీ ప్రొవైడ్ చేయగలుగుతుందా అనే సినారియో వాళ్ళకు కన్సిడర్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు ఒక వీసాస్ని రిలీజ్ చేస్తుంటారు. దీనివల్ల కొన్ని విషయాలలో కంట్రీ వైజ్గా కూడా డిఫరెంట్ టైమింగ్ జరుగుతుంటుంది వీసాస్కి.